మీ ఇష్టాల గురించిని వీటి గురించని అది కంటిన్యూ చేసుకుంటూ పోతే అదే ఇష్టంతో మీరు కూడా చాలా ఇంకా ఎక్కువ లాస్ అయ్యేదానికి అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్లు ఏం ఆగవు, పెరుగుతూ ఉంటాయి, ఆ అప్పులు పెరుగుతూ ఉంటాయి. ఈ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ మళ్ళీ ఇంటిలో కూడా ఒకవేళ క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆగితే ఆ రేటు కూడా రాకపోవచ్చు. అప్పుడు ఇంకా తలకు మించిన భారం అవుతుంది. సో ఈ ఇష్టం అనేది ఎంతవరకు అనేది కొంచెం ఒకసారి ఇష్టమా పిచ్చా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఇష్టం అనేది మీరు అంటున్నానని కాదు, కానీ ఆ ఇష్టం వల్ల మీరేం కోల్పోతారు మీకు అర్థమవుతుందా? అప్పులు పెరుగుతూ ఉంటాయి. ఇంటి రేటు కూడా ఒకటి వన్స్ మార్కెట్లో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే అది అమ్మేవాడికి అమ్మపోతే ఏదో అవుతుంది, కొనకపోతే ఏదో అవుతుంది అని ఒక సామెత ఉంది. ఎట్లా అంటే మనం ఇప్పుడు అమ్ముతాము అంటే 100 రూపాయలు ఇచ్చేది కూడా 50 రూపాయలకి ఇస్తావా? అడిగే వాళ్ళు ఉంటారా? మనదే అవసరం. అట్లా ఇంకా ఫ్యూచర్ లో కూడా ఆ రేటు కూడా రాకపోవచ్చు, ఇంకా లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఆ ఇష్టాలు పక్కన పెట్టేసి మీ శ్రేయస్సు కోరి చెప్తా ఉన్నాను నేను. మీరు ఆలోచించింది, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ కొలీగ్స్ కూడా, మీ బంధువులు కూడా చెప్పింది ఏంటంటే అవి పొలం పెట్టేసుకుని ఆ ఇల్లు అమ్మేసి క్లియర్ చేసుకుంటే బెటర్ అని చెప్తా ఉన్నారు కదా. నేను కూడా అదే చెప్తా ఉన్నాను. ఆ కేసుల గురించి వాటి గురించి అంటారా, వాటి గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు దానివల్ల జరిగే నష్టం, ఆ కేసు వల్ల జరిగే నష్టం ఏం పెద్దగా ఉండదు. ఏది దీంతో పోల్చుకుంటే ఆ ఇల్లు అమ్మకుండా మీ అప్పులు పెంచుకొని మీ మానసిక ఇదితో పోల్చుకుంటే అదేం పెద్ద విషయం కాదు. సో ఆ ఇష్టం అనేది ఎంతవరకు అనేది ఒకసారి చెక్ చేసుకుని, ఇష్టమా పిచ్చా, లేకపోతే దీనివల్ల నేనేం నష్టపోతున్నాను, ఆ కేసు ఉంటే ఏంటి, ఆ కేసు లేకపోతే ఏంటి, నాకు అప్పులు లేకపోతే ఏంటి, దాని తర్వాత వచ్చే లైఫ్ ఏంటి, అప్పులు లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటాను, అదే ఆలోచించుకొని ముందుకు వెళ్ళమని నేను చెప్తా ఉన్నా.